ఆస్ట్రేలియాతో జరిగే తొలి టెస్ట్ మ్యాచ్ కోసం టీమిండియా తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా తొలి మ్యాచ్ నవంబర్ 22 నుంచి పెర్త్లో జరగనుంది. ఇక ఈ మ్యాచ్కి కెప్టెన్ రోహిత్ శర్మ కుటుంబ కారణాల వల్ల దూరమయ్యాడు. దాంతో అతని ప్లేస్లో కేఎల్ రాహుల్ లేదా ధ్రువ అభిమన్యు ఈశ్వరన్కి ఛాన్స్ రావచ్చు. కేఎల్ రాహుల్కి విదేశీ పిచ్ల మీద ఆడిన అనుభవం ఉంది. అలాగే ఓపెనింగ్ కూడా చేశాడు. కాబట్టి మొదటి మ్యాచ్లో కేఎల్ రాహుల్ తుది జట్టులో ఉండే అవకాశం ఉంది. దాంతో యశస్వి జైస్వాల్తో కలిసి కేఎల్ రాహుల్ ఓపెనింగ్ స్టార్ట్ చేయొచ్చు. ఇక గాయం కారణంగా స్టార్ బ్యాట్స్మెన్ శుభమాన్ గిల్ మొదటి మ్యాచ్కి దూరం అయ్యాడు. ప్రాక్టీస్లో గాయపడిన గిల్ ఒక వారం పాటు రెస్ట్ తీసుకోవాలని చెప్పడంతో ఫస్ట్ టెస్ట్లో ఆడడం లేదు. దాంతో అతని స్థానంలో తెలుగు ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డికి తుది జట్టులో ప్లేస్ ఇవ్వాలని చూస్తున్నారు. ఇటీవల టీ20లో అరంగేట్రం చేసిన నితీష్ ఆసీస్తో జరిగే మొదటి మ్యాచ్ టెస్టులో అరంగేట్రం చేయడం దాదాపుగా ఖాయం. ఇక మిడిల్ ఆర్డర్లో గత సిరీస్లో విఫలమైన సర్ఫరాజ్కి బదులు ధ్రువ్ జురేల్కి ఛాన్స్ రావచ్చు. న్యూజిలాండ్తో సిరీస్లో 2 మ్యాచ్లు ఆడిన సర్ఫరాజ్ ఒక ఇన్నింగ్స్లో శతకం చేశాడు. కానీ మిగిలిన 3 ఇన్నింగ్స్లలో దారుణంగా విఫలమయ్యాడు. దాంతో అతన్ని పక్కన పెట్టి ఇటీవల ఆస్ట్రేలియా ఏతో జరిగిన మ్యాచ్లో రాణించిన ధ్రువ్ జురేల్కు ఛాన్స్ ఇవ్వచ్చు. లేదా సర్ఫరాజ్కి ఇంకా అవకాశాలు ఇవ్వాలని భావిస్తే అతన్ని కొనసాగించవచ్చు. ఇక మొదటి మ్యాచ్ తుది జట్టులో 3 ఫాస్ట్ బౌలర్లు, బౌలింగ్ ఆల్రౌండర్, స్పిన్ ఆల్రౌండర్లకు చోటు దక్కే ఛాన్స్ ఉంది. దీని ద్వారా జట్టులో 8వ స్థానం వరకు బ్యాటింగ్ ఉంటుంది. విజయవంతమైన జైస్వాల్తో కలిసి ఓపెనర్గా కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. విరాట్ కోహ్లీ 3వ స్థానంలో బ్యాటింగ్కి దిగనున్నాడు. ఆ తర్వాత పంత్ బ్యాటింగ్కి వచ్చే ఛాన్స్ ఉంది. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్గా సర్ఫరాజ్ ఖాన్కు బదులుగా ధ్రువ్ జురేల్కు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వార్మప్ మ్యాచ్లో ధ్రువ్ భారతీయ తరపున 2 ఇన్నింగ్స్ల్లోనూ హాఫ్ సెంచరీలు సాధించాడు. కాబట్టి ధ్రువ్ జురేల్ను తొలి టెస్టులో ఆడించాలని టీం మేనేజ్మెంట్ కూడా భావిస్తుంది. దాంతో సర్ఫరాజ్ ఖాన్ మీద వేటు తప్పదు. అలాగే స్పిన్ ఆల్రౌండర్లుగా వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, అశ్విన్ జట్టులో కొనసాగనున్నారు. ఇక నితీష్ కుమార్ రెడ్డిని బౌలింగ్ ఆల్రౌండర్గా బరిలోకి దింపే ఛాన్స్ ఉంది. బుమ్రా, మహ్మద్ సిరాజ్ ఫాస్ట్ బౌలర్లుగా తుది జట్టులో ఉండనున్నారు. మొత్తానికి టీమిండియా 3 మార్పులతో బరిలోకి దిగే ఛాన్స్ ఉంది.